మహబూబాబాద్ జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. కంబాలపల్లి శివారులో కారు ఆటో ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు గూడూరు మండలం ఎల్లాపూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. साक्षी वाला है नहीं साक्षी। हाँ कार्तिक दिल से साक्षी जेल है नहीं उसको भेजा साक्षी जेल पंपित कार्तिक मन లేదా కార్తిక్ పంపిస్తున్నాడు साक्षी जेल है नहीं उसको भेजा उसको रहता देखो साक्षी जेल ये देखो పంపిస్తున్నాడు మన సీన్ పంపిస్తున్నాడు मारो ना जेल साक्षी फोटोग्राफी। ఈ విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. సునీల్, మహబూబాబాద్ జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదం జరుగుతూ నలుగురు మృతి చెందారు. కంబాలపల్లి శివారులో కారు ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితిని వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు గూడూరు మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి తల్లి కొడుకు ఆ పాపగా గుర్తించారు. ఆ మృతుల మృతదేహాలన్నీ కూడా మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. వీరంతా కూడా దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. వీరంతా నాగార్జున సమీపంలోని గుండ్లసింగారం గ్రామంలో గల బూడియా బాపు దేవుడిని దర్శించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. కొత్తగూడెం మండలం గుంజేరులోని ముస్లిం దేవతను సందర్శించుకుని కారులో మహబూబాబాద్ వస్తుండగా ఎదురెదురుగా కారు ఆటో అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం దాటికి ఆటో నుజ్జునటువంటి పరిస్థితి, శరీరాలు కూడా గుర్తుపట్టలేని ఛిద్రమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ రూరల్ పోలీసులు వాళ్ళ వాహనంలోనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. వైద్యులు వెంటనే చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. విషయం తెలిసినటువంటి మృతులు కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులు మిగతా వారంతా కూడా ఆసుపత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా వెలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంపై మృతుని సోదరుడు మాట్లాడుతూ కూడా మా గ్రామంలో కొంతమంది ఇతర కారణాలు కావచ్చు, ఇంక వేరే కారణాల వల్ల యాక్సిడెంట్ జరిగిందన్నటువంటి అనుమానం కూడా వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అయితే పూర్తి విచారణ జరుపుతా ఉన్నారు. సునీల్. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.